హైదరాబాద్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా జీహెచ్ఎంసీ కార్యాలయం పైన ఎగిరేది కాషాయ జెండేనని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఓల్డ్ బోయినపల్లిలో బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని ఈటెల ప్రారంభించారు. హైడ్రాతో హైదరాబాద్ బస్తీల ప్రజలపై కన్నెర చేసినప్పుడు పేద ప్రజలకు అండగా ఉండి ప్రభుత్వంపై పోరాటం చేసింది బీజేపీ పార్టీ నేతలని తెలిపారు. ఓల్డ్ బోయినపల్లి ప్రజల సమస్యల పరిష్కారానికి వారధిగా కార్యాలయంలో నేతలు అందుబాటులో ఉండి సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు. గత 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పూర్తిగా భ్రష్టు పట్టించగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 16 నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని తెలిపారు. ఎన్నో సంవత్సరాల క్రితం వెలిసిన బస్తీలను కాలనీలను ఈవెన్ ఆనాడు లేఅవుట్లు చేసుకున్న ఇళ్లకు కూడా నోటీసులు ఇచ్చి హైదరాబాద్ ఎంత వేదన గురి చేసినా మనం చూసినాం. ఇవాళ హైదరాబాద్ లో కూల్చే ఇళ్ల కాడ హైదరాబాద్ జరుగుతున్న దౌర్జన్యాల కాడ ఇవాళ అడ్డముండి కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. సామాన్యులు వేసుకున్న బస్తీలలో గుడిసెలలో సర్కార్ కన్నెర చేసి వాళ్ళ కూలగొట్ట ప్రయత్నం చేసినాడు. వాళ్ళకు అండగా ఉన్నటువంటి పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ. హైదరాబాద్ ప్రజానికాన్ని నిరంతరంగా విజ్ఞప్తి చేస్తున్నాం. పార్టీ మీ ఇళ్ల కోసం కొట్లాడుతుంది, పార్టీ మీ ఇళ్ల జాల కోసం కొట్లాడుతుంది, పార్టీ మీ ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మేము వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఇవాళ రాబోయే కాలం జీహెచ్ఎంసీలో రేపు ఎగిరే జెండా గత ఎన్నికల్లోనే 48 డివిజన్లు గెలుచుకొని ఒక అజేయమైన శక్తికి ఎదిగింది భారతీయ జనతా పార్టీ. రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగిన హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఆఫీసు మీద ఇవాళ భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరిపోతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మా పార్టీ ఇంకో 10 ఏళ్ల వరకు కూడా ఖతమైపోయింది. రేవంత్ రెడ్డి గారి ముసుగులో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా పార్టీకి భవిష్యత్తు లేకుండా పోయిందని చెప్పి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రజల క్షేత్రంలో ఎంచిపోయిన పార్టీ. కాబట్టి రేపు ప్రజల చేత ఆశీర్వదించబడి గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి